శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసంలో అరణ్యకాండ చూస్తున్నాం. ప్రభు బిలోకి సరసహ కిన్నధారి धकित भई रजनी चरधारी सचिव बोले खर दूषण यहाँ को नृप बालक नरभूषण नाग असुर सुर नर मुनि जेते देखे जीते हते हम कीते हम भरि जन्म सुनहु सब बाई देखी नहीं असी सुंदरताई यद्यपि भगिनी कीन्ही कुरूपा बदलायक नहीं पुरुष अनूपा देहु तुरत निज नारी दुराई जियत भवन जाहु धो भाई मोर कहा तुम ताहि सुनावहु तासु बचन सुनी आतुरावहु दूतः कहा राम सन जाई सुनत राम बोले मुस्काई हम छत्री मृगया बन करही तुम से खल मृग भोजत फिरही रिपु बलवंत देखी नहीं डरही एक बार कालहु सनल रही यद्यपि मनुज धनुज कुल घालक मुनि पालक खल सालक बालक चौन होई बल घर फिरी जाहू समर विमुख मई हतबु न काहू रन छड़ी करिया कपट चतुराई रिपु पर कृपा परम कदराई दूतः जाई तुरत सब कहेवु सुनि खर दूषण उर अति दहेवु. అతిలోక సుందరుడైన శ్రీరామచంద్రుని చూసి రాక్షస సైనికులు స్తబ్దులై ముందుకు నడవలేకపోయారు. వారు ఆయనపై బాణాలను ప్రయోగించలేకపోయారు. కరదూషణలు మంత్రులను పిలిచి ఇలా పలుకుతున్నారు: ఈ రాజకుమారుడు ఎవరో మానవుల్లో మణిభూషము వలె ఉన్నాడు. సోదరులారా వినండి, ఇంతవరకు నాగులను, అసురులను, దేవతలను, మనుష్యులను, మునులను అందరినీ జయించాము, హతమార్చాము. కానీ ఇట్టి సౌందర్యమూర్తిని ఎప్పుడూ చూడలేదు. నిజంగా మా చెల్లిని కురూపిగా చేసినప్పటికీ ఇంతటి అపూర్వ సుందరుడు చంపదగినవాడు కాదు. ఓయి మానవ, నీవు దాచి ఉంచిన స్త్రీని మాకు అప్పగించి మీరిద్దరినూ ప్రాణాలతో మీ ఇంట్లకు చేరుకోండి అని అతనికి నా సందేశాన్ని పంపించండి, తిరిగి రండు. దూతలు ఈ సందేశాన్ని శ్రీరామునికి వినిపించారు. అది వినగానే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఇలా పలుకుతున్నారు: మేము క్షత్రియులము, అడవుల్లో వేటాడుతాము. మీ వంటి క్రూరముగాలను వెంటాడుతూ తిరిగెదము. శత్రువు బలవంతుడైనను మేము వెనుకాడము. మృత్యుదేవత వచ్చినను పోరాడదము, సంహరించదము. మేము బాలురమే, కానీ దుష్టులను దండింపగలము. మేము మానవులము, రాక్షసులను చంపుదుము, మునులను రక్షించదము. మీకు శక్తి లేకపోతే ఇంటి ముఖం పట్టండి. యుద్ధమును పారిపోవాని నేను చంపను. రణభూమిలో కపట చాతుర్యాలను ప్రకటించుట, శత్రువుపై దయ చూపించడము పిరికివాని లక్షణము. దూతలు వెళ్ళి ఈ విషయాన్నంతటిని కరదూషణకు తెలిపారు. వారు ఆ మాటల్ని విని క్రోధంతో మండిపడుతున్నారు. ఊరదహేవు కహేవు కి దరహు ధాయే వికట బట రజనీ చరా सरचापतो मर शक्ति शूल कृपान परिग परशुधरा प्रभु कीन्हि धनुष टकोर प्रदम कठोर घोर भयावह भये बधिर व्याकुल जातु धान न ज्ञानते ही అవసరరహో. మండిపోతున్న హృదయాలతో వారు తమ రాక్షస వీరులను ఉద్దేశించి పట్టుకోండు అని పలుకుతున్నారు. ఈ మాటను విన్నంతనే భయంకర యోధులు
ధనుర్బాణాలను తోమర, శక్తి, శూల, కృపాణ, పరిగ, పరశువులు మొదలైన ఆయుధాలను పూని రామునిపై దాడికని వెడలారు. శ్రీరామచంద్రుడు కఠోరము, ఘోరము, భయంకరమైన ధనుష్టంకారాన్ని గావించారు. దాన్ని వినగానే రాక్షసులు బదిరులై దిక్కుతోచని వారే ఆ సమయమున వారికి ఏమియూ తెలియకపోతూ ఉన్నది. सावधान होई धाये जानी सबल आराती लागे बरशन राम परा अस्त्र शस्त्र बहुभाती तिनके आयुध तिला समा करि काटे रघुबीरा तानि सरासन श्रवण लगी పుని చాడే నిజ తీరా. శత్రువు మిక్కిలి బలశాలి అని ఎరింగి అతి జాగరూకతతో ఆ రాక్షసులు శ్రీరామునిపై నానా విధాలైన అస్త్రశస్త్రాలను కురిపిస్తున్నారు. కానీ శ్రీ రఘువీరుడు ధనస్సును ఆకర్ణాంతము లాగి బాణపరంపరను ప్రయోగించి వాటినన్నింటినీ నువ్వు గింజల్లాగా ముక్కలు ముక్కలు చేస్తున్నారు. తబచలి బాణ కరాలా पुंकरत जनु बहु प्याला कोपिवु समर श्रीराम चले विसिक निशितनि काम अवलोकि खरतर तीरा मुरि चले निशिचर वीरा भये क्रुद्ध दीनि भाई जो भागीरन ते जाई तेहि बद बहम निज पानी फिरे मरण मन महुठानी आयुध अनेक प्रकार सनमुख दे करहि प्रहार रिपु परम कोपे जानी प्रभु धनुष सरसंधानी चाड़े विपुल नाराजा लगे कटन विकट पिसाचा उरसीस भुज कर चरना जहतः लगे मही परना शिखर तलागत बाना धर परत कुधर समाना भटखटत तन सथ खंडा पुनि उठत करि पाषंडा नभ उड़त बहु भुजमुंडा बिनु मौलि धावत रुंडा खग कंक काक सृगाला कटकटहि कठिन कराला. सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.